గోమాత భూమాత ఎన్నేవి మళ్ళీ ఇంకోసారి చెప్పండి. అమ్మ, నాన్న, సూర్యుడు, చంద్రుడు, గురువు, గోమాత, భూమాత. ఈ 7 నమస్కారం ఎందుకు పెట్టాలి చూద్దాం. ఒకటి అమ్మ నాన్న పెట్టాలి. ఎందుకని? మనకి జన్మనిచ్చింది, మనం పుట్టడానికి కారణం అమ్మా నాన్న. మనకి బట్టలు వేసుకోవడానికి, మన రోజు తినడానికి కారణం ఎవరు? అమ్మా నాన్న. కాబట్టి తప్పకుండా లేచిన వెంటనే మంచం మీద కూర్చొని నమస్కారం పెట్టేసి అమ్మకి నాన్నకి నమస్కారం. దీంట్లో ఖర్చు అయితే ఏమన్నా ఏదైనా డబ్బులు ఇవ్వాలి ఎవరికైనా? లేదు కదా. ప్రశాంతంగా కూర్చొని పడుకోకపోయినా పర్లేదు, మంచం దిగకపోయినా పర్లేదు, నమస్కారం పెట్టండి. ఎవరికి? అమ్మకి నాన్నకి. తర్వాత 3వ నమస్కారం భూమాతకి. నువ్వు భూమి మీద కాలు పెడతావు కదా, రోజు తొక్కుతూ ఉంటావు, దున్నుతూ ఉంటావు. పెద్దవాళ్ళు అయితే నా మొత్తం కూడా తొక్కుతుంటారు. అయినప్పుడు కూడా మీకు కావాల్సిన ఆహారాన్ని ఇస్తుంది అమ్మ భూమాత. నీకు కావాల్సిన చెట్లు ఎక్కడి నుంచి వస్తుంది? భూమి నుంచి వస్తుంది. నీకు కావాల్సిన నీరు ఎక్కడి నుంచి వస్తుంది? భూమి నుంచి వస్తుంది. కానీ తప్పకుండా 3వ నమస్కారం ఎవరికి పెట్టాలి? భూమాతకి పెట్టాలి. తర్వాత ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత బయటకు వస్తాం కదా, పైన ఎవరు ఉంటారు? ఎదురుగా సూర్యుడికి నమస్కారం పెట్టాలి. ఎందుకని? సూర్యుడు లేకపోతే మనకు వెలుగు లేదు, సూర్యుడు లేకపోతే మనకు కాలం లేదు, సూర్యుడు లేకపోతే మొక్కలోంచి మనకు కావాల్సిన ఆహార పదార్థాలు రావు. అందుకని తప్పకుండా 4వ నమస్కారం ఎవరికి? మొదటి నమస్కారం ఎవరికి? 2, 3, 4 సూర్యుడు. తర్వాత సూర్యుడు అయిపోయి స్నానం చేసిన తర్వాత పుస్తకం చదువుకోవడం కూర్చుంటాం కదా, ఆ కూర్చునే సమయంలో తప్పకుండా గురువు గారికి నమస్కారం పెట్టాలి. ఎవరైతే మనం చదువు చూస్తున్నారో వాళ్ళకి నమస్కారం పెట్టి పుస్తకం తీసి చదవటం ప్రారంభం చేయండి. ఎన్ని ఇప్పటికి? 5 అయింది. తర్వాత ఏంటంటే సాయంత్రం స్కూల్కి వెళ్ళిన తర్వాత కాళ్ళు మొంగడుకొని చంద్రుడు చూసి ఒక నమస్కారం పెట్టండి. చంద్రుడు ఎందుకని? సాయంత్రం కూడా వెన్నెలనిచ్చేది, వెలుగునిచ్చే చంద్రుడు. ఈ మొక్కలు మన చుట్టూ ఉన్న చాలా మొక్కలు ఉన్నాయి కదా, వాటిలో ఔషధ గుణాన్ని ఇచ్చేది చంద్రుడు. అందుకని భగవద్గీత చెప్పాడు, చంద్రుడి రూపంలో నేను ఔషధ గుణాలు ఇస్తాను మొక్కలు అని చెప్పేసి. మనం తినే ఆహారం వల్ల మనకు అనారోగ్యం రాకుండా ఆగేది. రోగం వచ్చిందా మందులు వేసుకోవడం కాదు, రోగం రాకుండా చూసేది మనం తినే ఆహారము. ఆ ఆహారంలో ఔషధ గుణాలు ఇచ్చేది చంద్రుడు. ఎన్ని నమస్కారాలు? 7వ ఎవరు? గోమాత. మీ దగ్గరలో గోవు ఉంటే తప్పకుండా గోవుకి నమస్కారం పెట్టండి. దాంతోపాటు వీలైతే 3 సార్లు, ఎప్పుడన్నా ఒకసారి, ప్రతిరోజు వద్దు, కట్టేసి ఉంటే 3 సార్లు ప్రదక్షిణ చేయండి. గోవు చుట్టూ ప్రదక్షిణ చేయాలి. గోవు పూజ ఏం లేదు, ప్రదక్షిణే పూజ. అది ఎందుకు ఇంకోసారి ఇచ్చాము చూద్దాం. ఈ 7 చెప్పండి. ఎవరు ఒకరు? మొదటి ఎవరు? ఒక నుంచొని చెప్పండి. తప్పు చూస్తే 5 గుంజీలు. అమ్మ, నాన్న, భూమాత, సూర్యుడు, గురువు, చంద్రుడు, గోమాత. ఇంకెవరు చదువుతారు? ఆడపిల్లలు చెప్పు. గురు, భూమాత, గురువు, ఒకసారి ఎంతో చెప్పండి. అమ్మ, నాన్న, భూమాత, సూర్యుడు, గురువు, చంద్రుడు, గోమాత. ఈ అందరూ ఉంటేనే మన ఆరోగ్యంగా, ఆనందంగా, ప్రశాంతంగా బతుకుతాం. సరేనా? ఈ 7కి నమస్కారం పెట్టండి. మేడం గారు అడుగుతారు, ఈరోజు అమ్మకి దానికి నమస్కారం పెట్టారా లేదని. ఒకవేళ మీకు అవకాశం ఉంటే స్నానం చేసిన తర్వాత లేదా స్కూల్ వచ్చే ముందు అమ్మ నాన్నకి పాదాలకు నమస్కారం పెట్టండి. వాళ్ళిద్దరు ఎక్కడ ఉంటే అక్కడ వెళ్ళి మీరే వెళ్ళి అమ్మ నమస్కారం పెడతారా అని వెళ్ళకూడదు. వంట చేస్తుంటే వంట దగ్గరికి వెళ్ళండి, బట్టలు దుంటే బట్టలు అక్కడికి వెళ్ళండి. వెళ్ళి అమ్మకి నాన్నకి నమస్కారం పెట్టి స్కూల్కి రండి. నాన్న ఎక్కువ ఇంట్లో ఉన్నాడు, అమ్మ పెట్టండి. పాదాలకు నమస్కారం పెడితే మనకు మంచిది. సరేనా? ఈ 7 నమస్కారాలు పెట్టండి. రోజు మేడగా మిమ్మల్ని అడుగుతారు పెట్టారా లేదా అని. పెట్టకపోతే మనసులో అనుకుని పెట్టేసాను. సరేనా?